వర్షాలకు నష్టపోయిన బాధితులను తాతలు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. రామాయంపేట మండలం ఆరు వెంకటాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయి ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులు బట్టలు తడిసిపోయి నిరాశ్రయులైన కుటుంబాలను ప్రముఖ సంఘ సేవకులు వెంకుగారి రాజిరెడ్డి సహకారం అందించారు. ఇంకా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన రాజిరెడ్డి సహకారంతోనే స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. 20 నిరుపేద కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 1000 రూపాయల నగదు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేష్ యాదవ్, ఇక TUW రాష్ట్ర నాయకులు డీజీ శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా అందజేశారు. నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న రాజిరెడ్డి సేవలను ప్రెస్ క్లబ్ సభ్యులు గ్రామస్తులు అభినందించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా సంస్థలు ముందుకు రావాలని కోరారు. భారీ వర్షాలతో రామాయంపేట మండలం కళాకుతలమైంది. అందులో భాగంగా మండల పరిధిలోని గ్రామంలో కూడా భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈ గ్రామానికి చెందిన వెంకుగారి రాజిరెడ్డి మరి అనే వ్యక్తి ఆయన ఎన్నో రోజుల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మందికి బియ్యములు, నగదు రూపాయలను పంపించడం జరిగింది. వాటిని మేమందరం మా రామాయంపేట జర్నలిస్టులు అందరం కలిసి మరి ఇక్కడ బియ్యములు, నగదును పంపిణీ చేయడం జరిగింది. మరి ఆరు వెంకటాపూర్ గ్రామంలో ఉన్న పోసానికుంట పొంగి రెడ్డిగారికుంటలోకి వచ్చి అది ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ ఉన్న రోడ్డుకు ఇవతల వైపు ఉన్న చాలా ఇళ్లలోకి నీళ్లు మోకాలు కంటే నడుములోతో నీళ్లు రావడం జరిగింది. ఇంట్లో ఉన్న బియ్యము, నూనె, వంట సామాగ్రి అన్ని నానిపోవడం జరిగింది. ఈ పరిస్థితికి స్పందించిన ఇదే గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు సంఘ సేవకుడు రాజిరెడ్డి గారు వారికి బియ్యము, ఒక 1000 రూపాయల నగదును అందించడం జరిగింది. వారికి మా జర్నలిస్టుల తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే మా చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని చేసినందుకు. ఈ వివరాలను కూడా వెంకటాపూర్లో ఈ చెట్లు, ఈ ఊరు ఏదైతే కొన్ని ఇల్లు మునిగినో ఆ వివరాలను కూడా మేము జర్నలిస్టుగా పేపర్లలో రాయడం జరిగింది. ప్రభుత్వము సహాయక చర్యల్లో భాగంగా కొంత ఫండ్ ఏదో రిలీజ్ చేసినట్టున్నది. అయితే ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగంగా ఇల్లు మునిగినప్పుడు ఈ బియ్యము, ఈ వంట సామాగ్రి ఇవంతా నానిపోయే పరిస్థితి ఏదైతే ఉందో